హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు దిస్ ఛానల్. సో ఇందుట్లో వచ్చేసరికి ఒక ఇంపార్టెంట్ విషయం చెప్దామని చెప్పేసి జేఎన్టీయూకే ఎగ్జామ్స్ ఎవరైతే రాసి ఉన్నారో వాళ్ళ కోసం వీడియో చేయడం అయితే జరిగిందనమాట. సో ఇంకోటి జేఎన్టీయూ అనంతపూర్ వాళ్ళకు కూడా ఇందుట్లో ఉంది. జేఎన్టీయూ జీవీ వాళ్ళకు కూడా ఇందుట్లో ఒక అప్డేట్ అయితే ఉందన్నమాట. జేఎన్టీయూ హెచ్ దానికి కూడా ఒక అప్డేట్ అయితే ఉంది. అది ఏంటంటే వన్ ఆఫ్ ది స్టూడెంట్ చాలా మంచి డౌట్ అడిగారు. ఏంటంటే ఇప్పుడు మీరు ఎగ్జామ్ రాసున్నారు, సెకండ్ ఇయర్, థర్డ్ ఇయర్, ఫోర్త్ ఇయర్, ఫస్ట్ ఇయర్ అన్నీ రాసున్నారు, ఇక జేఎన్టీహెచ్ రాస్తా ఉన్నారు. అయితే ఇక్కడ మీరు బుక్లెట్ ఉంటుంది కదా, ఓపెన్ చేసిన వెంటనే సో లెఫ్ట్ సైడు కొంతమందికి ఏమో రాయటానికి ఉంటుంది, స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని, రైట్ సైడు ఉంటుంది, కొంతమందికి ఉండదు. అయితే ఇక్కడ ఏంటంటే మరి ఈ లెఫ్ట్ సైడు పేజీ ఇక్కడ స్టార్ట్ అవుతుంది కదా, ఇటు పక్కన వచ్చేసరికి మీ డేటా ఫిల్ చేసేది బబ్లింగు మార్క్షీట్ ఉంటాయి కొన్ని యూనివర్సిటీలకి. సో అక్కడ ఈ లెఫ్ట్ సైడ్ స్టార్ట్ చేయకూడదంట కదా సార్ అని చెప్పేసి అడిగారు అనమాట. దాని గురించి ఇప్పుడు చెప్పబోతున్నాను అనమాట. ముందుగా అయితే ఇంతవరకు ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉన్నట్టయితే ఖచ్చితంగా అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ఈ వీడియోని అయితే లైక్ చేసి షేర్ చేయండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కాల్ మీ 4 యాప్ ఐడీస్ వచ్చేసరికి డిస్క్రిప్షన్లో వాట్సాప్, టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్ గ్రూప్లో షేర్ చేసి నా గ్రూప్స్లో జాయిన్ అయ్యి ఖచ్చితంగా అయితే కాల్ చేయండి. అయితే ఇక్కడ ఏంటంటే అండి, సో ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, వెరీ ఫస్ట్ టాప్ ఇక్కడ స్టార్ట్ చేశారనుకోండి, ఈ పేజ్ స్టార్టింగ్లో 2 భాగాలుగా విడదీస్తారు. సో పై భాగం వచ్చేసరికి ఏంటంటే ఎగ్జామినేషన్ బ్రాంచ్ ఉంటుంది కదా యూనివర్సిటీల్లో, సో వాళ్ళ కోసం. కిందది వచ్చేసరికి వాల్యుయేషన్ వాళ్ళ కోసం. పైది ఏం చేస్తారంటే జేఎన్టీయూ హెచ్ కానివ్వండి, జేఎన్టీయూ జీవీ కానివ్వండి, జేఎన్టీయూ కే కానివ్వండి, ఈ పై భాగం చింపేస్తారు. ఎందుకంటే మీ డీటెయిల్స్ ఉంటాయి కాబట్టి. అప్పుడు చింపినప్పుడు ఏమవుతుంది, ఇలా ఉన్నప్పుడు ఈ టాప్ పోర్షన్లో మీరు రాసిందంతా దాంట్లోకి వెళ్ళిపోతుంది. జనరల్గా నాకు తెలిసి ఇక్కడి నుంచి ఇక్కడ వరకు ఇవ్వరు, ఖచ్చితంగా ఇక్కడి నుంచే ఇస్తారు. ఒకవేళ ఇచ్చుంటే మాత్రం, ఇక్కడ నుంచి రాసి ఉంటే మాత్రం మీ ఆన్సర్ ఏదైతే మీరు రాశారో అది దాంతో పాటు వెళ్ళిపోతుంది. మార్క్స్ పడటానికి కూడదు, నెంబర్ కూడా పోతుంది, మీరు వేసిన నెంబర్ కూడా. అయితే జేఎన్టీయూ హెచ్ చింపుతుంది, జేఎన్టీయూ కే చింపుతుంది, జేఎన్టీయూ జీవీ చింపుతుంది, కానీ జేఎన్టీయూ ఏ మాత్రం పైది ఏదైతే ఇక్కడ ఉందో అది చింపదు. అక్కడ రాసిన వాళ్ళకి ప్రాబ్లం ఉండదు నాకు తెలిసి. అయితే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఇలాంటి బార్ కోడింగ్ టీరింగ్ ఆప్షన్ ఉన్నప్పుడు ఏం చేయాలంటే, మీరు ఎప్పుడు కూడా ఇక్కడ ఇన్స్ట్రక్షన్ ఉంటుంది స్టార్ట్ ఫ్రమ్ హియర్ అని. వాళ్ళు స్టార్ట్ ఫ్రమ్ హియర్ అన్న చోట నుంచే మీరు రాయాలి. ఒకవేళ ఇవ్వలేదు అనుకోండి, ఇట్ ఈస్ వెరీ బెస్ట్ థింగ్ టు స్టార్ట్ ఫ్రమ్ అదర్ సైడ్, దట్ ఈస్ రైట్ హ్యాండ్ సైడ్. సో దానికి మార్కులు వేస్తారు. సో ఒక స్టూడెంట్ అడిగింది ఏంటంటే, మరి నేను రైట్ సైడ్ రాశానండి, లెఫ్ట్ సైడ్ సగం రాశాను, మరి మార్కులు పడతాయంటే, నీకు రైట్ సైడ్ రాయడానికి ఇక్కడ క్వశ్చన్ నెంబర్ ఏది, క్వశ్చన్ నెంబర్ లేదు కదా, మరి నీకు దేనికి మార్కులు వేస్తారు? బయట బాక్స్ చూసుకుంటే ఇక్కడ వాల్యుయేటర్ డేటాలో ఆ బాక్స్లో నెంబర్, క్వశ్చన్ నెంబర్ ఉంటుంది, ఏ అయితే ఏ, బి అయితే బి, అవి కూడా ఉంటాయి. సో మరి అది ఎక్కడ వేస్తారు? వేయటానికి కుదరదు కదా. సో అంతవరకు అది పోయినట్టే. కొంచెం రాసినా వేరే రాసినా నెంబర్ వేస్తేనే మీకు మార్కులు పడతాయి, లేకపోతే మార్కులు పడవు. సో ఎప్పుడైనా కూడా ఇన్స్ట్రక్షన్ చూసుకొని వెళ్ళండి. ఒకవేళ అందుకే నేను చెప్పొచ్చేది ఏంటంటే, ఎలా జరుగుద్ది ఏంటని. ఒక్కొక్కసారి ఇక్కడ ఇవ్వటం మర్చిపోయారు అనుకోండి, స్టూడెంట్స్ ఇబ్బంది పడతారు. ఇంతవరకు బార్ కోడ్ పైది చింపుతారని చెప్పేసి ఎవరికీ తెలియదు. నేను ఫస్ట్ టైం లాక్డౌన్ టైంలో ఛానల్ స్టార్ట్ చేసినప్పుడు చెప్పాను, ఈ పేపర్ ఉంటుందని కూడా చెప్పింది నేనే. ఎక్కడైనా చూడండి మీరు వీడియోస్లో, ఓకేనా. ఆ తర్వాత ఇక మిగతా వాళ్ళు ఎవరో కూడా చెప్పి ఉండరు నాకు తెలిసి. సో అందుకనే ఎప్పుడు నుంచి చూస్తున్నా, ఇప్పుడు ఇన్ని రోజులకి ఒక స్టూడెంట్కి డౌట్ వచ్చింది చూసి నా వీడియో, ఓకేనా. సో ఎనీవే, గుడ్ క్వశ్చన్. సో ఐ విష్ ఆల్ ది బెస్ట్. మీరు టెన్షన్ పడాల్సిన ఉంది, అంతవరకే పోతాయి, మిగతా పడతాయి అనమాట, ఓకేనా. ఎందుకంటే మీ డీటెయిల్స్ కాన్ఫిడెన్షియల్, ఒక జేఎన్టీయూ తప్ప మిగతా అన్నీ కూడా. థ్యాంక్ యూ సో మచ్.